పేపర్ రాసుకోండి జల్దీ. సాయంత్రం 7 గంటలకు వీడియో తీస్తా. మీ హోంవర్క్ 6:30 వరకు హోంవర్క్ అయిపోవాలి, సరేనా? 6:30 వరకు హోంవర్క్ అయిపోవాలి. నేను మీ ఫోటోలు పోయి పాస్ ఫోటోలు తీసుకొని వస్తా. ఇట్లా పెడితే జూమ్ కనిపిస్తుంది. ఏంటిది అంకుల్? నాకు కదా ఈ కన్ను మొత్తం వచ్చింది. ఫ్రెండ్స్, మా జాహ్నవి డ్రెస్ చూసిరా? ఇప్పుడే అమెజాన్ దగ్గర వచ్చింది. ఇప్పుడే వేసుకొని కూర్చుంది. బర్త్డే తీసుకోరు, ఫోటో తీసుకోరు. పేరు ఎదురు పైన జాహ్నవి. ఎన్ని వచ్చినాయన్నా? ఫస్ట్ పాస్పోర్ట్ అది మీది. నా కళ్ళు అంత చిన్న నీ ఫోటో ఎట్టుంది? పోయి ఆరేజ్ పొద్దు పొద్దుగా మీ అందరికి ఫస్ట్ పాస్పోర్ట్ కదా ఇది? నీది కాదు, వీళ్ళకి ఫస్ట్ పాస్పోర్ట్ అనేది. స్కూల్ డ్రెస్ మీద నాది కూడా ఫస్ట్. ఇది మా జాహ్నవి అని ఏది కింద పడ్డాయి చూడు. చిన్న పట్టుకోకూరి దాచి ఎవరు బ్యాగ్ పెట్టుకోరి. స్కూల్ ఇవ్వాలి కదా మన పట్టుకోవద్దు టీచర్ కి. స్కూల్ ఎన్ని ఒకటే కదా, ఒకటి ఇచ్చేసారు. మన దాచిపెట్టుకో, తర్వాత అవసరం పడతాయి. జాహ్నవి గుడ్ మార్నింగ్. అందరు గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అమ్ముతాదేమో ఇంకా రాలేరు. మేమేమో రెడీ ఆడుకుంటున్నాం. ఈరోజు మీకు ఐడి కార్డు దింపుతురా? ఐడి కార్డు ఇంకా ఉంది. పాలకూర పేపర్ తీసుకురామన్నారు, ఇంకా ఆరెంజ్ తీసుకురామన్నారు. జాహ్నవి బత్తాయి పండు తీసుకున్నావా? బత్తాయి బత్తాయి కింద పడతారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. సో టైం వచ్చేసి 2:50 2:45 50 అవుతుంది. సో పిల్లల్ని తీసుకురావడానికి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నా. సో ఈరోజు ఐడి కార్డు దింపుతున్నారు. సో అందుకని చెప్పేసి సో ఇప్పటి వరకు నేను ఒక వీడియోతో ఎడిటింగ్ చేసిన. సో వెరైటీ బర్త్డే అని. సో మా జాహ్నవి బర్త్డే కొంచెం వెరైటీగా అయితే చేసినాం. సో అది ఫుల్ కామెడీ వచ్చింది. ఎడిటింగ్ చేస్తుంటే నాకే మస్తు వచ్చింది. సో రైడర్ మలేష్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, చూడండి, ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ ఛానల్ 92,000 క్రాస్ అయిపోయింది. సో తొందరగా 1,00,000 మంది కావాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సపోర్ట్ చేయండి. సో 1,00,000 సబ్స్క్రైబర్స్కి సో నా ఛానల్ అయితే దగ్గరగా ఉంది. సో చాలామంది ఇన్స్టాగ్రామ్ అయితే మెసేజ్ చేస్తారు. సో అందరికీ రిప్లై ఇస్తున్నా ఫ్రెండ్స్. సో కొంతమందికి అయితే రిప్లై వేయలేకపోతున్నా. చిన్న పిల్లలందరూ ఫోన్స్ చేస్తారు, వీడియో కాల్స్ చేస్తారు. ఒక్కోసారి నైట్ 12-11 గంటల గిట్ట వీడియో కాల్స్ చేస్తారు. సో మీరు 4 నుంచి 5-6 వరకు ఈ మధ్యలో కాల్ చేయండి ఎవరైనా సరే. పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వస్తారు కదా. సో మీరు ఎవరైనా వీడియో కాల్ చేసినా పిల్లలతో మాట్లాడిస్తా, ఓకేనా? అంతే అని మీరు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయకూరి. నాకు నిజంగా మస్తు ఫుల్ కాల్స్ వచ్చేస్తున్నాయి. అంతా చిన్న పిల్లలే చేస్తారు. చెయ్యండి కానీ ఒక టైం చూసుకొని చేయండి. ఆ టైంలో మా పిల్లలు ఉంటారు కదా, ఆ టైంలో నేను పిల్లలతో మాట్లాడిపిస్తా, ఓకేనా? సో ఇప్పుడైతే జాహ్నవి వాళ్ళని తీసుకొని వద్దాం ఫ్రెండ్స్. సో తీసుకొని రావాలి. సో రోజు ఇది ఒక డ్యూటీ అయిపోయింది. పిల్లలను తీసుకురావాలి, తీసుకోవాలి. సో ఇన్స్టాగ్రామ్ ఏమైనా ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. సో చాలా మంది వాట్సాప్ లో ఏమంటారు, యూట్యూబ్ లోనే కామెంట్ పెడతారు. సో యూట్యూబ్ లో రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో నేను ఇన్స్టాగ్రామ్ అయితే కంపల్సరీ రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఫాలో అవ్వండి, ఓకేనా? సో హలో ఫ్రెండ్స్. సో ఇప్పుడే మా జాహ్నవి వాళ్ళ గాయత్రి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చిన. సో ఈరోజు జాహ్నవి, గాయత్రి, హనీతో పాటు సో అమ్ములు, స్వీటీ గిట్ట వస్తారు. సో వాళ్ళని గిట్ట తీసుకొని ఇంటికి వెళ్తున్నా 3:30కి. సో ఈరోజు మన ఈ ఛానల్లో ఛాలెంజ్ చేస్తున్నా. సో చాలా మంది కామెంట్లో పెడుతున్నారు ఛాలెంజ్ వీడియో చేయని.
సో అందుకని చెప్పేసి ఈ రోజు పిల్లల్ని అందరితోటి మంచి ఛాలెంజ్ అయితే చేస్తా. సో ఆ వీడియో రేపు వస్తుంది, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో పిల్లలైతే వస్తారు. చెల్లేనా ఉరికొచ్చిన చెల్లె చెల్లె ఆడుతున్నా కానీ ఉరికొచ్చిన ఏడాపిరు ఆడాపిరు పైన ఎందుకు? ఇంకా దాంట్లో చాలా అప్పుడే నువ్వు వస్తున్నావు అంటే చెల్లె చెల్లేది వస్తారు. నీకా? అగో అగో చెల్లె వస్తుంది చూడు. ఏది చెల్లె? అని వస్తుంది. అని వస్తుంది. అని మీ అక్కేది? సీటకు వస్తుంది. అక్క సీటకు కాయకు వస్తుంది. గాయత్రి నిన్నే ఉంది కదా, వస్తుంది. మరి మీ అక్కేది? అమ్ముల్ని ఫ్లోయింతో చెప్పలేదంట అమ్ముల్కి. వాళ్ళ మమ్మీ పెట్టిందా? నేను సార్కి చెప్పినా. ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఏసరికి మా అమ్మది వస్తుంది. ఎంత ఖుషి అవుతుందో. నేను ఖుషి చెప్పినప్పుడు- అయిపోయింది అమ్ముడు. నేను చెప్పినప్పుడు అయ్యో అయ్యో అని అంట. ఎక్కుదా ఎక్కువ జల్దీ పోదా. మీరు ఉండొద్దు, ఎక్కువసేపు ఉండొద్దు. ఇక పర్మిషన్ తీసుకున్నప్పుడు ఎక్కువ